చెన్నైలోని నందంబాక్కం ప్రాంతంలో మెట్రో నిర్మాణం కూలి 43 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన వారం తర్వాత ఈ సంఘటనకు ప్రాథమికంగా బాధ్యత వహించిన కాంట్రాక్టర్పై చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ CMRL 1 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. పర్యావరణ, సామాజిక, ఆరోగ్యం మరియు భద్రత ESHS చీఫ్ సేఫ్టీ మేనేజర్, అలాగే సీనియర్ ESHS మేనేజర్ను జవాబుదారీగా ఉంచారు. ఇద్దరు వ్యక్తులపై చర్య తీసుకున్నట్లు CMRL ధృవీకరించింది. ఈ ప్రాజెక్టుకు పర్యవేక్షణ సంస్థగా పనిచేసిన జనరల్ కన్సల్టెంట్ GC ని ద్వితీయ బాధ్యతగా నిర్ణయించారు. GC బృందంలోని ఇద్దరు కీలక సిబ్బంది, సేఫ్టీ ఇంజనీర్ మరియు సీనియర్ డిప్యూటీ రెసిడెంట్ ఇంజనీర్ పై క్రమశిక్షణా చర్య ప్రారంభించబడింది. కాంట్రాక్టర్ మరియు GC రెండింటి నుండి మొత్తం 4 అధికారులను మెట్రో ప్రాజెక్టులో వారి సంబంధిత పాత్రల నుండి తొలగించారు. నాగర్కోయిల్కు చెందిన రమేష్గా గుర్తించబడిన మృతుడు శిథిలాల కింద చిక్కుకుని సంఘటనా స్థలంలోనే మరణించాడు. బాధితుడి కుటుంబానికి CMRL 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లింపును ప్రకటించింది. మెట్రో పనులను నిర్వహిస్తున్న L&T అదనంగా 20 లక్షల రూపాయలు పరిహారం అందించింది. శిథిలాలను తొలగించి ప్రభావిత ప్రాంతాన్ని పునరుద్ధరించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని మరియు వైఫల్యానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి అంతర్గత దర్యాప్తు జరుగుతోందని CMRL పేర్కొంది.